ఈరోజు రైతులంతా రోడ్డు మీదకి రావడానికి కారణం ఒకటి ఈ యొక్క కక్రవేణి నది ఏదైతే ఉన్నదో మరి ఒక గత 6 మాసాల నుండి కూడా ఏకదాటిగా ట్రాక్టర్లతోటి టిప్పర్లతోటి జేసీపీలు పెట్టి మరి వాగునంతా కాల్ చేసి వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బోర్లన్నీ మరి ఎండిపోయి ఈరోజు వ్యవసాయదారులకు ఎంతో నష్టం జరుగుతున్నా కూడా మరి ఏదైతే మధ్యధరలు మరి అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద మొత్తం వాగుని తోడేసి దోసేస్తున్నారు. దీన్ని తక్షణమే ఆపాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళా రైతులు కానివ్వండి, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చిందంటే మరి యొక్క ఈ దళారుల యొక్క అవినీతి ఏ వరకు జరుగుతున్నది అనేది మనకు కంటికి గట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఎంఆర్ఓ కానివ్వండి, ఎస్ఐ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి దీన్ని తక్షణమే ఆపకపోతే రైతులే మరి ముందుకొచ్చి చర్య తీసుకొని ప్రతి ఒక్క లారీ రాని, జేసీబీ రాని, మరి టిప్పర్లు రాని, ట్రాక్టర్లు రాని వాటన్నిటిని అడ్డుకొని రేపు ఎవ్వరు కూడా మరి ఎవరి పేరు చెప్పినా, ఎంత పెద్ద నాయకుని పేరు చెప్పినా మరి ఇనే ప్రసక్తే లేదు. ఈరోజు రైతులు రోడ్డు మీదకి వచ్చిందంటే వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలని గ్రహించే ఈరోజు రైతులు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. మరి ఈ సంవత్సరము వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ వరి నాట్లు అయిపోయేది ఉండే, వరి నాట్లు కాక ఆ బోర్లు ఫెయిల్ అయిపోయి బోర్లు కూడా నడవట్లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం ఎంఆర్ఓ గారు ఏదైతే మరి అభివృద్ధి పేరు మీద లెటర్ ఇచ్చిండో ఆ లెటర్ని వెంబడే ఉపసంహరించుకోవాలి.